This is the Anshu Digital Venue. We extend a warm welcome to all learners. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక వర్క్షాప్కి పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ప్రాక్టికల్గా ప్రిపేర్ చేస్తాం. దానికోసం నాకేంటిది ఒక మోడల్ ఉంది సర్టిఫికేట్ అని. ఇది పార్టిసిపెంట్ డాటా, ఎక్సెల్ డాటా ఉంది. నాకు దీంట్లో ఒక 100 మెంబర్స్ డాటా ఉంది. నేను ఇక్కడ నేమ్ తీసుకున్న, ఫీల్డ్ నేమ్స్, నేమ్, డెసిగ్నేషన్, ఇన్స్టిట్యూషన్, అడ్రస్ అండ్ ప్లేస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అంతే. ఓకే, నాకు నేమ్ రవికుమార్, సీతారాణి. నేను ఇక్కడ 1 2 3 4 ఎందుకు ఇచ్చిన అంటే మనకు అక్కడ ప్రాక్టికల్లో ఈజీగా తెలియడానికి, జస్ట్ అందుకోసమే నేను పెట్టాను. నాకు సేమ్ ఫీల్డ్స్ ఈ 100 ప్రిపేర్ చేసుకోవడానికి 100 రికార్డ్స్ ఉన్నాయి. సో మనం మోడల్ చూస్తాం. ఇది సర్టిఫికేట్, ఒక ఫార్మేట్ మోడల్. సో డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఒక కాలేజ్ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అనేసి రాసిన. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్. ఇక్కడ నేము, దెన్ డెసిగ్నేషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ నేమ్, పక్కనే ప్లేస్, ఒక దాని తర్వాత ఒకటి ఇచ్చేస్తాం. ఫీల్డ్ నేమ్స్, హ్యాస్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ వర్క్షాప్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2025 ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 1126 డిగ్రీ పీజీ కాలేజ్ తెలంగాణ. ఓకే, సిగ్నేచర్స్ మనం ప్రింట్ ఇచ్చినాక సిగ్నేచర్స్ తీసుకోవడానికి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ దేంట్లోకి వెళ్తాం మనం, మెయిలింగ్స్ పై క్లిక్ చేసి స్టార్ట్ మెయిల్ మెర్జ్. ఓకే, స్టార్ట్ మెయిల్ మెర్జ్ పై క్లిక్ చేసి దీంట్లో లెటర్స్, మనం కంపల్సరీ లెటర్సే తీసుకోవాలి. లెటర్స్. ఓకే, దీనికన్నా ముందు మీకు ఒక చిన్న టిప్. నాకు పార్టిసిపెంట్స్లో ఈ ఎక్సెల్ షీట్స్లో మనకు డిఫాల్ట్గా 3 వస్తుంటాయి. దాంట్లో ఒకవేళ డేటా ఉంటే మీరు ఆ షీట్స్ డిలీట్ చేసేయండి. మనకి ఏ డేటా ఉందో ఆ ఒక్క షీటే ఉంచండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ పార్టిసిపెంట్స్ దగ్గర మనం ఈ డేటా ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 3 షీట్స్ కనిపిస్తుంటాయి. మళ్ళీ ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు ఉన్న డేటా ఏదైతే ఉందో అది ఉంచేసి మిగతా తీసేయండి, ఆ ఒక షీటే ఉంచేసి. హెడ్డింగ్స్ కూడా, మీకు హెడ్డింగ్స్ దీనిపైన పై రోలో కాలేజ్ ఏమైనా ఒక ఫుల్ హెడ్డింగ్ ఉంటే దాన్ని తీసేయండి. నాకు ఫస్ట్ రోలో ఈ ఫీల్డ్ నేమ్సే ఉండాలి. ఓకే, ఇది ఉండేటట్టు చూసుకోండి. ఓకే, నాకేంటిది దీంట్లో మనం ఇన్సర్ట్ చేసేస్తాం. నాకేంటి లెటర్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ పార్టిసిపెంట్స్లో టైప్ న్యూ లిస్ట్, యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. నేను ఎగ్జిస్టింగ్ లిస్టే తీసుకుంటున్నా. తీసుకుని మన ఫైల్ మనకు తెలిసే ఉంటుంది లొకేషన్ ఎక్కడ పెట్టినామో, డైరెక్ట్గా అది సెలెక్ట్ చేసుకుంటాం. మీ సిస్టంలో మీరు ఎక్కడ పెట్టుకున్నారో మీ ఫైల్ని అది సెలెక్ట్ చేసుకోండి. పార్టిసిపెంట్స్ ఫైల్స్ తీసుకున్నా. ఓకే, పార్టిసిపెంట్ షీట్. అక్కడ మనకు 3 4 షీట్స్ ఉంటే ఇక్కడ 2 3 కనిపిస్తుంటాయి. నాకు ఒకటే షీట్ ఉంది, ఒకటే వచ్చేసింది. ఓకే, తీసుకోగానే ఇంతకుముందు ఇవి యాక్టివ్లో లేవు, ఇన్యాక్టివ్లో ఉండే, ఇప్పుడు యాక్టివ్ వచ్చినాయి. ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్ అంటున్నా. నాకేంటిది నేమ్ దీన్ని మనం బోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. డెసిగ్నేషన్, ఇన్సర్ట్ డెసిగ్నేషన్. నెక్స్ట్ ఫ్రమ్, ఎక్కడ నుండి ఇన్స్టిట్యూట్ నేమ్, ఇన్సర్ట్ ఇన్స్టిట్యూట్. దీని పక్కనే కామా ఇచ్చేసి ప్లేస్. ఇన్సర్ట్ అడ్రస్. మన ఫీల్డ్లో అడ్రస్ అని ఉంది ఎక్సెల్ ఫైల్లో. హ్యాజ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్. మనం ఫీల్డ్స్ ఏమేమి కావాలో ఇన్సర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒకసారి ప్రివ్యూ చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఒకసారి బోల్డ్ చేసుకుంటాం వీటిని. ప్రివ్యూ చూస్తే
రవికుమార్, లెక్చరర్ ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ వరంగల్. ఎక్సెల్లో ఉన్న ఫస్ట్ రికార్డు మనకి ఫస్ట్ ఫైల్ అవుతుంది, సెకండ్ రికార్డు సెకండ్ ఫైల్, సెకండ్ సర్టిఫికేట్స్. ఇట్లా మొత్తం మనకి ఎన్ని 100 సర్టిఫికేట్స్ ప్రిపేర్ అవుతాయి. ఎప్పుడు ప్రిపేర్ అవుతాయి అంటే మనం ఫినిష్ చేయాలి. ఫినిష్ మేజ్ని క్లిక్ చేసి ఎడిట్ ఇండివిజువల్, కంపల్సరీ ఎడిట్ ఇండివిజువలే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ ఇండివిజువల్ ఇక్కడ వచ్చేసి ఆల్ ఓకే అనగానే మనకి ఈ పేజీలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ నాకు పేజెస్ ఒకటే ఉంది దీంట్లో. ఒకసారి ప్రివ్యూ చేస్తాం. ఇక్కడ పేజ్ 1 of 1 ఉంది. నేను ఒక్కసారి ఆల్ సెలెక్ట్ చేసుకున్నా కదా, నేను ఓకే అనగానే ఇక్కడ చూడండి 1 of 100, టోటల్ 100 సర్టిఫికెట్స్ ప్రిపేర్ అయ్యాయి. సీతారాణి, మహేష్ 3, అనుష 4, టోటల్ ఎన్ని 100. హర్ష 100, ఫస్ట్ టైం ప్రొఫెసర్. థ్యాంక్ యూ. Thank you for watching. We appreciate your support. Please consider subscribing.